న్యూస్ మార్నింగ్ కి స్వాగతం. అప్డేట్స్ చూసేద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన వనపర్తిలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకోనున్నారు. హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్లనున్న సీఎం రేవంత్ పాలిటెక్నిక్ కళాశాల వెనక భాగంలోని మైదానంలో హెలిప్యాడ్ దగ్గర దిగుతారు. అక్కడి నుంచి నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడే కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి తాను విద్యాభ్యాసం చేసిన సమయంలో అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలు పార్వతమ్మ కుటుంబాన్ని కలవనున్నారు. వారితో కాసేపు ముచ్చటించనున్నారు. అక్కడ తన జ్ఞాపకాలను ఆ కుటుంబంతో పంచుకోనున్నారు సీఎం రేవంత్. గతంలో తాను అద్దెకు ఉన్న ఇంటి యజమానితో ముచ్చటించిన తర్వాత ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలకు వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బాల్యంతో తనతో పాటు విద్యాభ్యాసం చేసిన మిత్రులు, ఇతర స్నేహితులు, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి వారితో పాటు భోజనం చేయనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొని హైదరాబాద్కు బయలుదేరతారు. సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. జడ్పీ స్కూల్లో 880 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న ప్రజాపాలన, ప్రగతి బాట, సభాస్థలి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించనున్న సభను జనాన్ని భారీగా సమీకరిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. దాదాపు 30,000 మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం, మైనారిటీ శాఖల ఆధ్వర్యంలో స్వయం ఉపాధి లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ, చెక్కుల పంపిణీ, జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు.